మా కార్ ముందు ఒక కార్ పెట్టారన్న, కార్ బ్యాక్ సైడ్ ఒక కార్ పెట్టారన్న. పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళ 10 కార్లలో వచ్చారన్న. మా కార్ చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్లు తీసుకొచ్చినారు, కట్టెలు అన్ని తీసుకొచ్చి అద్దాలన్నీ పగలడం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా. బ్యాక్ సైడ్ అద్దం పగిలిపోయేసరికి అక్కడ రాడ్ తీసుకుని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇట్లా ఫ్రంట్ కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. రౌండప్ అయిందనేసి డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశారు. అంటే బండి పైన పెట్రోల్ పోసేస్తారు. పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోస్తారు. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమీడియట్ గా రామన్న అటు సైడ్ నుంచి దిగాన, నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కారు ఉంది. కారు ఉంటేనే డ్రైవర్ ఫస్ట్ కార్ తగిలిచేసేది. ఆ కార్ తగిలిచేసి సైడ్ లోంచి ఇట్లా తీసుకుని కొంచెం ముందుకు వచ్చేసరికి ముందు ఒక 50 to 100 మీటర్స్ లో వీళ్ళు పోలీసులు ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను ప్లాన్ వేసి. వెంటనే పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. అక్కడికి పోయేసరికి అంత వాళ్ళను డిస్బర్స్ చేసేసి రామన్ వాళ్ళందరినీ కార్ లో తీసుకుని వచ్చారు. అక్కడికి మన హాస్పిటల్ తీసుకుని వచ్చారు. వెంటనే ఎంపీ గారు అందరూ వచ్చారు. పోలీసులు తీసుకొచ్చారు. ఒక ఎస్ఐ ఉన్నారన్న, ఒక సిఐ ఉన్నారు, ఒక 2-3 పోలీసులు ఉన్నారు. మా బండి చూసి అంత బండి అంతా కంప్లీట్ డ్యామేజ్ చేశారు. ముందుకు అట్లా కొట్టుకుంటూ వచ్చేసినాం. ఎందుకంటే దిగేస్తే మటుకు అక్కడ ఏమైపోతుందంటే ప్రాబ్లం మొత్తం అంతా మీద పడతారు. ఆ పెట్రోల్ పోస్తాను, పెట్రోల్ కూడా పోసేసాను. ఇది మనం పోయి చెప్తేంత వరకు కూడా వాళ్ళు అసలు వాళ్ళ ముందనే 10 కార్లు వెళ్ళాయన్నా. మేము అక్కడ ఉన్నామని కూడా తెలుసు పోలీసులు. అయినా కూడా వాళ్ళు అక్కడ స్పందించలేదు. గట్టిగా అడిస్తే అప్పుడు వాళ్ళు లోపలికి వాళ్ళు కేవలం అంతే మనం స్ట్రాంగ్ ఉన్నామన్నా, గట్టి టీం చేస్తున్నాము అందరం అనేసి ఉద్దేశంతోనే వాళ్ళు కావాల్సిగా వచ్చి అసలు మాకొద్దు, మేము వాళ్ళ అందరితో మాట్లాడేసి కార్ ఎక్కువ వచ్చేస్తున్నాము. అట్లీస్ట్ ఏదో ఎదురు వచ్చాము, కలిసాము, లేకపోతే మేమేదో ఇట్లా అనే అది కూడా లేదు.